హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చెన్న. మీరు చూస్తున్న శ్రీ చెన్న ఛానల్ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నా. కొందరికి గుడ్ న్యూస్, కొందరికి మామూలు న్యూస్. బ్యాడ్ న్యూస్ కాదు, మామూలు న్యూస్. ఎందుకంటే పట్టించుకునే అవసరం లేదు. ఏంటంటే నేను చెప్పే న్యూస్ ఏంటంటే పిల్లల గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని. మీకు ఎవరికన్నా పిల్లలు లేరా, పిల్లలు కావాలనుకుంటున్నారా, పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా, ఇలాంటి వాటి గురించి నేను విషయం చెప్పబోతున్నా. ఎందుకంటే మేము వెళ్ళినాము, పూర్తి వివరాలు తెలుసుకున్నాము, దాని ప్రాసెస్ అంతా తెలుసుకున్నాము. ఇది మాతోటి కాదని వదిలేసి వచ్చేసినాము. ఓకే, మీరు అర్హత ఉన్న వాళ్ళైతే వెళ్ళి తెచ్చుకోవచ్చు. మీకు పిల్లలు కావాలనుకుంటే కొంచెం ప్రాసెస్ చాలా పెద్దగానే ఉంది. అవన్నిటికీ మీరు అర్హులైతే తెచ్చుకోవచ్చు. ఒక అంకుల్ చెప్తుంటాడు, ఆయన కూడా పిల్లల కోసం వచ్చిండు. ఎవరికన్నా కావాలంటే ఆయన పిల్లల్ని తీసుకెళ్ళి ఇస్తాడంట. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు. మరి ఆయన కమిషన్ తీసుకుంటాడా, ఫ్రీగానే తీసుకెళ్తాడా, అవన్నీ తెలియదు. కానీ పూర్తి డీటెయిల్స్ మాకు చెప్పిండు. వాళ్ళు సార్లు రాకముందుకే చెప్పేసిండు. దానికి మేము అర్హులం కాదని చెప్పిండు కాబట్టి మేము బ్యాక్ వచ్చేసినాము. మీకు యూజ్ఫుల్ అయితే ఇక్కడికి వెళ్ళండి, పూర్తి వివరాలు కనుక్కొని మీరు పాపం తెచ్చుకోవాలనుకుంటే తెచ్చేసుకోండి. అలాగే వేరే ఇద్దరు కూడా వచ్చిర్రు. మరి వాళ్ళకు కూడా సక్సెస్ అయిందో కాలేదో కానీ వాళ్ళని కూడా కనుక్కున్నాం మేము. ఆ వీడియో కూడా చూడండి, పూర్తిగా వివరాలు చూడండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్స్ నేను ఇస్తూనే ఉంటా. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు ఫోటోలు పెట్టాలి. తర్వాత అడ్రస్ మొత్తం ఫిల్అప్ చేయాలి. అడ్రస్ ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక స్టాంప్ ఎంచుకొని రావాలి. అట్లా అయితే ఇప్పుడు ఏమన్నా ప్రాపర్టీ అవసరం అడుగుతారు. ఎందుకంటే నేను చెప్తున్నాను, అది అయిన తర్వాత ఇది అప్లికేషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వీళ్ళు నీ యొక్క దగ్గర ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరనే హెల్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఆశా వర్కర్స్ ఉన్నారా? ఇంకా ఉన్నారు. ఆశా వర్కర్స్ ఉంటారు. ఆశా వర్కర్ కు రిపోర్ట్లు పోతాయి. పోయిన తర్వాత వాళ్ళని మీ దగ్గర పంపిస్తారు. పంపించిన తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకున్నారట, ఇట్లా సంగతి వచ్చింది మాకు, మరి ఎవరికి మీరు దాంట్లో ఎవరికి అని చెప్తే పాపం వీళ్ళిద్దరిని చెక్ చేస్తారు, చూస్తారు. వాళ్ళు అందుకని ఒక డాక్టర్ వస్తారు, చూస్తారు. చూసి ఈ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. మళ్ళీ చెక్ చేస్తారు. అంటే మన దగ్గర ఒక జిరాక్స్ సెట్ ఉంచుకోవాలి, వాళ్ళకి ఒరిజినల్ సెట్ ఇచ్చేయాలి. ఈ ఒరిజినల్ సెట్ పెట్టుకొని వాళ్ళు వస్తే మనం జిరాక్స్ సెట్ ఒకటి మన దగ్గరది చూపించాలి. మీ దగ్గర ఏముండే ఒకసారి చూపించాలి అంటే ఈ జిరాక్స్ సెట్ చూపించాలి. ఒరిజినల్ మీ దగ్గర ఉంటాయి కదా, జిరాక్స్ మన దగ్గర ఉంటాయి, జిరాక్స్ చూపించాలి. చూపిస్తే ఓకే అన్న వాళ్ళకి ఎంతో వాళ్ళకి ఇచ్చేసి మేడం చేయించండి, కొంచెం మాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే మాకు ప్రాబ్లం అవుతుంది, పాపలు లేకపోతే ఇబ్బంది అవుతుంది, మా పాప వాళ్ళు 12-15 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు కాక కష్టమవుతుంది మేడం అని చెప్పని వాళ్ళకి చెప్పుకోవడం. ఓకే సార్ చేస్తాను సార్ అని చెప్పని వాళ్ళు రాస్తారు, రిపోర్ట్ రాసి మాట్లాడతారు. మస్తు ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ పంపిస్తారు. మస్తు ప్రాసెస్ ఉంది. వీడికి పంపిస్తారు. వీడికి పంపించిన తర్వాత వీళ్ళు అడ్మిట్ కొట్టుకుంటారు. కొట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్న సెల్ నెంబర్ మీకు డైరెక్ట్ కొడతారు. ఇక్కడ కొడతారు డైరెక్ట్ ఫోన్ కొడతారు. ఫోన్ కొడితే ఎప్పుడు ఒక 2 months 3 months 4 months 5 months అప్పటి వరకు వెయిటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు 3-4 నెలలైన తర్వాత ఫోన్ చేసి, బాబు మీరేనా శ్రీనివాస్ అని అంటే నేనని మేడం అంటే, ఇట్లా మీరు పాప కోసం దత్తత పెట్టారు కదా, మీరు హైదరాబాద్కి రండి అని అడ్రస్ రాసుకోండి అని చెప్పని చెప్తారు. తర్వాత అడ్రస్ అప్పుడు మనం రాసుకుంటాం. రాసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు డాక్యుమెంట్స్ చూపించాలి వాళ్ళకి. మళ్ళీ జిరాక్స్ చూపిస్తే మేము అని చెప్పడానికి ఇక అప్పుడు తీసుకెళ్తారు, లోపలికి తీసుకెళ్ళి ఇట్లా టేబుల్ వేస్తారు. ఇక్కడే ఉన్నారు పిల్లలు, చూసుకోవచ్చా ఇప్పుడు? 1 year లోపలికి నాట్ అలౌడ్, ఏది 1 year. ఇప్పుడు దత్తత తీసుకుంటారు ఖర్చు. వాళ్ళ లోపలికి తీసుకుంటారు. 2-3 పంపిస్తారు లోపలికి, అంతే. 2 లేక 3 అంతే పంపించింది. టేబుల్ మీద పండబెడతారు. పండబెట్టి 3-4 పండబెట్టి మీకు ఇష్టమైన సెలెక్ట్ చేసుకుంటారు. అంటే పాపనే. పాప అంటే అదే మీ పాప కావాలి, బాబు కావాలన్నా. బాబు అంటే ఎక్కువ టైం పడుతుంది, పాప అంటే తక్కువ టైం పడుతుంది. ఎవరైనా సరే అనుకుంటున్నాం మేమైతే. అట్లా అయితే ఇక్కడ అమౌంట్ బాబు పేరు మీద డిపాజిట్ చేయాలి అట్లా అన్న లేదు కదా? పాపట్టి అడుగుతారు, ఇది రెండోది నాది. ఏంటిది రెండు అంటే నా ఫ్రెండ్ ఒకరికి ఇప్పించిన. అట్లానా? మా ఫ్రెండ్ ఒకరికి ఇప్పించిన. ఇప్పుడు ఇది రెండోది మా ఫ్రెండ్. అయితే మా సక్సెస్ కాదు. ఎందుకు చెప్పాలన్నా, మా ప్రాబ్లం చెప్పాలన్నా, ఆయన కొడుకు నాకు బిడ్డ ఉంది, ఇద్దరిని తీసుకోవాలనుకుంటున్నాము. కానీ మేము ఆపరేషన్ అయింది మా భార్యకు, మళ్ళీ రీఆపరేషన్ చేయించి కూడా 5 years అయింది, పిల్లలు అవుతలేరు. అంటే మళ్ళీ అయ్యేటట్టు చేయించిన,
అయితలేరు. ఈయనకు 10 ఇయర్స్. పాప బాబు ఉన్నారా? నాకు పాప ఉంది, ఆయనకు బాబు ఉంది. ఇప్పుడు ఇయ్యరా పిల్లలు ఇంకా నెక్స్ట్ ట్రై చేస్తారు. ఇయ్యరు, అదే చెప్పారు ఇయ్యరంట. ఉన్న తర్వాత ఇయ్యరు, లేకపోతే ఇస్తారు. వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళని నీకేం ప్రాపర్టీ ఉందని అడుగుతారు, కానీ వాళ్ళు డిపాజిట్ చేయని అడగారు. ప్రాపర్టీ మనం చెప్పుకోవచ్చు, ఈ బంగారు నాదా, ఆ బంగారు నాదా, జాగా నాదా అని చెప్పుకోవచ్చు. ₹1 రూపాయలు వస్తున్నది అమ్మాయి పేరు మీద చేయమని చెప్తాను చెప్పుకుంటాం, అది ఓకే. కానీ ఆయన బాబు నాకు పాప ఉంది, ఇంకా కావాలని ఇయ్యరు. అంటే మళ్ళా డాక్టర్ సర్టిఫికేట్ కావాలి వీళ్ళకి, పిల్లలు కారని ఖచ్చితంగా సంతకం పెట్టిండ్రు. వీళ్ళకి పిల్లలు కారని డాక్టర్ సర్టిఫికేట్ ఉంటేనే ఇక్కడ అవుతుంది. వీళ్ళకి పిల్లలు కారని చెప్పండి, డైరెక్ట్ సర్టిఫికేట్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ వీళ్ళది మొత్తం స్కానింగ్లు అన్ని A to Z చూపిస్తారు. ఎందుకంటే వీళ్ళకి పిల్లలు కారని చెప్పని అంటనే ఇస్తారు. మరి పిల్లలు ఉన్న తర్వాత ఇయ్యరు. ఇంకా మనని ఏ దేవుడు ఆపుతలే, కనకరిస్తలేరు అంతే. ఓకే, థ్యాంక్స్. 6 months మొత్తం పిల్లలు కాకుండా సర్టిఫికేట్ కూడా ఉండాలట. ఎందుకంటే లేరు కదా వేరే ప్రాబ్లం వేరే అంటే ఒక్కొక్కరు ప్రాబ్లం ఒక్కొక్కరు ఉంటాయి, చెప్పుకోలేని ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. ఫ్రెండ్స్, మా ఆశ నిరాశ అయింది. పాపం నేను అంత బాధపడతలేను, కానీ నాకు పాప ఉంది చాలా అనుకుంటున్నా. మా వెంకట్ మాత్రం నిరాశ అంటే నిరాశ అయిపోయింది. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి కూడా రాకూడదు. ఎంతో ఆశతోటి ఊరు నుంచి నా దగ్గరికి వచ్చిండు, చూపించిన. ఇది అమీర్పేట మధుర నగర్ పక్కన ఉన్నది. చాలా బాధపడుతుండు. వచ్చిన పని అయితే కనికరిస్తలేడు, ఏ దేవుడు కనికరిస్తలేడు. పుట్టడానికి కనికరిస్తలేడు, ఎక్కడైనా పోయినా కనికరిస్తలేడు. కానీ నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఆయన ద్వారా ఆయన కొంచెం క్యూట్ అయిపోయినాక ఇంటికి తొలకపోయి మంచిగా తినిపిస్తాను. ఇదే అనాథ పిల్లల ఆశ్రమం దత్తత ఇచ్చేది, కానీ మాకు మాత్రం వర్తిస్తుందంట. ఎందుకంటే మాకు ఒక్కొక్క పాప ఒక్కొక్క బాబు ఉంది కాబట్టి. ఫుల్ డీటెయిల్స్ ఇలాగ ఉంది. ఎవరైనా కావాలంటే వచ్చేయండి ఫ్రెండ్స్. ఇదే